హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 10. నా వెయిట్ వచ్చేసి 73.3 kgs ఉన్నాను. ఎవరైతే నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. నేను మార్నింగ్ లేవగానే లెమన్ హనీ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అలానే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 చపాతీస్, అలానే ఒక కప్పు టీ అయితే తీసుకున్నాను. నా వర్కౌట్ అనేది 9:30కి స్టార్ట్ చేశాను. డైలీ ఏవైతే ఎక్సర్సైజెస్ చేశానో అవన్నీ కంప్లీట్ చేశాను. ఈచ్ సైడ్ వచ్చేసి 100 టైమ్స్ చేస్తాను. మీరు కావాలంటే 3 సెట్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకటే సెట్ 100 టైమ్స్ చేస్తున్నాను. 1000 టైమ్స్ జంపింగ్ చేశాను, 2000 టైమ్స్ స్కిప్పింగ్ అనేది చేశాను. అలానే రెగ్యులర్గా చేసేలాగానే 20,000 స్టెప్స్ అనేది కంప్లీట్ చేశాను డే మొత్తంలో. సో వాకింగ్ అనేది కొంచెం ఎక్కువ చేశాను, ఎక్సర్సైజ్ అనేది కొంచెం తక్కువ చేశాను. ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నారు, సో అందుకోసం వర్కౌట్ అనేది తక్కువ చేశాను. వాకింగ్ అనేది కొంచెం ఎక్కువ చేశాను నేను ఈరోజు. ఎట్లా అయితే డే మొత్తంలో 20,000 స్టెప్స్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను రైస్ అలానే ఒక 2 కర్రీస్ తీసుకున్నాను. చికెన్ చేశాను కానీ చికెన్ నాకు తినాలనిపించలేదు, సో అందుకోసం దొండకాయ కూర అలానే టొమాటో కర్రీ అయితే తీసుకున్నాను. అలానే పెరుగు కూడా తీసుకున్నాను. సో డిన్నర్ వచ్చేసి నేను ఏం చేయలేదు ఈరోజు. ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కువ తీసుకున్నాను, సో అందుకోసం ఈరోజు డిన్నర్ అనేది ఏం తీసుకోలేదు. ఈవినింగ్ అయితే 4 o'clockకి ఒక కప్ టీ అయితే తాగాను. సో ఎవరైతే పోస్ట్ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత సో కంపల్సరీ నా వ్లాగ్స్ అనేది వాచ్ చేయండి. కంపల్సరీ మీరు సైడ్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, సో వెనుక బ్యాక్ కూడా ఫ్యాట్ ఉంటుంది కదా, అవన్నిటికి ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. సో ఒక 1 month అనేది మీరు ఎక్సర్సైజెస్ అనేది చేయండి, కంపల్సరీ రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది. స్టార్టింగ్ చేసేవాళ్ళు 10,000 స్టెప్స్ చేయండి, అలానే ఒక 500 స్కిప్పింగ్ అనేది చేయండి, ఒక 200 టైమ్స్ జంపింగ్ అనేది చేయండి. సో ఈచ్ ఎక్సర్సైజ్ ఒక 2 సెట్స్ చేయండి స్టార్టింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక్కసారి తగ్గాలని లేదు కదా. సో రెగ్యులర్గా అయితే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండండి. డే మొత్తం యాక్టివ్గా ఉండటానికి ట్రై చేయండి. సో ఈ మధ్య అయితే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా లావుగా కనిపిస్తున్నారు. ఎవరి హెల్త్ ఇష్యూస్, ఎవరి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. బట్ బెల్లీ ఫ్యాట్ అనేది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత టైటనింగ్గా ఉండదు, లూజ్గా ఉంటుంది. సో టైటనింగ్ చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలా బెస్ట్. క్రంచెస్ అయితే ఎంత ఎక్కువ చేస్తే అంత బెటర్ మీకు. ఇలా సైడ్ ఎక్సర్సైజ్ కూడా ఎంత ఎక్కువ చేస్తే మీకు ఫ్యాట్ అనేది అంత ఫాస్ట్గా బర్న్ అవుతుంది, అలానే తగ్గుతుంది కూడా. ఇంచ్ లాస్ అనేది చాలా తొందరగా చూస్తారు మీరు. మర్చిపోకుండా అయితే నా ఛానల్ని వాచ్ చేయండి, అలానే ఫుల్ వ్లాగ్ అనేది కంప్లీట్గా చూడండి. ఎవరైతే నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.